హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజితా శ్యామ్ వ్లాగ్స్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. నేను చాలా బాగున్నాను. అండ్ అందరికీ పండుగ అయిపోయింది, బట్ హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ రంజాన్ ఆ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. అండ్ ఇప్పుడు ఇది ఏంటి అంటే సర్ప్రైజ్ విజిట్ అన్నమాట. సర్ప్రైజ్ ఏం కాదు, యాక్చువల్లీ ఇది ప్లాన్డే, కానీ అక్కడికి వెళ్ళాక అది సర్ప్రైజ్ అయింది. ఎందుకంటే మేము ఇక్కడ ఫస్ట్ ఈమె ఎవరంటే మా పిన్ని, మా మమ్మీ వాళ్ళ కజిన్ సిస్టర్, అండ్ తను నా కజిన్ చిన్నోడు, మా మామ కొడుకు. సో మేమందరూ కలిసి బయటికి ఆన్ ద వే వెళ్ళేటప్పుడు మమ్మీ ఇంకా పిన్ని వీళ్ళందరూ టిఫిన్లు చేసినారు, కానీ నేను తమ్ముడు చేయలేదు. మేము లేచిందే లేట్ అనమాట. సో దాని నుంచి ఇంకా లాస్ట్ మూమెంట్ డెసిషన్స్ కదా అవన్నీ. సో లేచిన వెంటనే తమ్ముడు వదిలేగిన పోదాము అనేసి అని అన్నాడు. పోదాము అని ఎందుకన్నాడంటే వాళ్ళ అక్క అక్కడి నుంచి ప్రెషర్ పెట్టింది, రారా రారా అని. షారోన్ మీరు ముందు వీడియోలో చూస్తారు. పెట్టినందుకు సరేలే అనేసి అని బయలుదేరినాక అమ్మకు కూడా గుంటకల్లో పని ఉంది. అమ్మ అంటే మా పిన్నిని అమ్మ అంటాను, మా మమ్మీ అమ్మ రెండు అంటాను. సో దానికోసం ఇంకా అమ్మ వాళ్ళు కూడా మాతో పాటు వచ్చినారు. బుజ్జి ఇంత కనపడేంత మంచోడు కాదు, అల్లరి పిల్లోడు. అందుకే నాతో కూర్చున్నారు కదా, ఏదో ఏడిపిస్తా ఉన్నాను. అండ్ ఇక్కడ తమ్ముడు తీస్తూ ఉండేది ఇదంతా స్నాప్చాట్ స్ట్రగల్స్ అనమాట. తెలీదు ఇది పెడుతున్నానని, తెలిస్తే అన్నీ పెడతావా అనేసి అని అంటాడు. అండ్ దాని తర్వాత ఇంక ఇక్కడి నుంచి మేము యాక్చువల్లీ ఇక్కడ టిఫిన్స్ ఇది హైవే రోడ్లో చాలా బాగుంది. అక్కడ KFC ఉంది, ఎంపైర్ ఉంది, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ మాకు బ్రేక్ఫాస్ట్ కావాలి అనేసి అని, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, హెవీ తినలేము అనేసి అని. దాంట్లో కూడా ఇంకా మమ్మీ వాళ్ళు ఎవరు తినరు. నేను తమ్ముడే. బుజ్జికి కార్ జర్నీ బస్ జర్నీ పడదు, దానికోసమే బుజ్జి కూడా తినలేదు. కానీ అక్కడ ఎందుకు ఇందాక ఏడిపించాడంటే బుజ్జి టీ తాగుతూ ఉన్నాడు, అమ్మకు తెప్పించిన టీ వాడు తాగుతూ ఉన్నాడు కొంచెం ఇప్పించుకుని. నీకు ఇప్పుడు ఏమైనా అవుతే చూడరా అనేసి అని నేను కొంచెం తిడతా ఉన్నాను అనమాట. ఇక మమ్మీ వాళ్ళు అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసి మమ్మీ వాళ్ళు టీ కాఫీ తీసుకున్నాక ఇంకా అక్కడి నుంచి బయలుదేరినాము గుంటకల్కి. ఫస్ట్ గుంటకల్కి వెళ్తాము, ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళని డ్రాప్ చేసి, అండ్ మా పిన్ని ఉంది కదా మమ్మీ వాళ్ళ సిబ్లింగ్, తన్ని మీట్ అయ్యి ఇక్కడ ఫోటోషూట్ అనమాట. బాగుంది లొకేషన్. నేను సరిగ్గా వీడియో తీయలేదు, తర్వాత తెలిసింది సరిగ్గా తీయలేదు అనేసి ఎంత తీసినానో అంత పెట్టినాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఐస్ క్రీమ్ కనపడితే మనం ఊరికే ఉండం కదా. వాళ్ళు ఎవరో ఇంత పొద్దున్న మేము తిన్నాము అన్నారా, సరే అనేసి అని. అసలు ఎండ ఎట్లా ఉంది అంటే బాబా, బెంగళూరు ఏం తక్కువ లేదు, బెంగళూరు కూడా భయంకరంగా ఎండ ఉంది. ఎక్కడ చూసినా ఎండ ఉంది. నీళ్ళు బాగా తాగండి. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ మేము గుంటకల్కి వెళ్తాము. గుంటకల్లోన మా మమ్మీని అక్కడ డ్రాప్ చేసేసి, మా పిన్ని వాళ్ళని యాక్చువల్లీ మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాము. మా మమ్మీ ఇంకా అక్కడ వచ్చిన పిన్ని వీళ్ళిద్దరూ వచ్చేసి లిటరల్లీ ఫస్ట్ కజిన్స్ అనమాట. ఇంకా ఇంకొక పిన్నిని ఎప్పుడు చూపిస్తాను కదా, ఆమె వచ్చేసి మా మమ్మీ సిబ్లింగ్ అనమాట. సో ఇంకా అక్కడ అలా ఫినిష్ చేసుకొని వీఆర్ గోనా స్టార్ట్ ఫ్రమ్ హియర్ అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే మీరు అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు వీడియోస్, అదే నా రిక్వెస్ట్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అవును, అడగకపోతే ఎవరు చేయరు కాబట్టి నేను అడగాలి కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. మా తాత చాలా స్వీట్ అనమాట, మాకు అస్సలు వద్దు అంటే కూడా వినలేదు, లేదు తినాలా అనేసి అని మా తాతనే వడ్డిస్తూ ఉన్నాడు. ఇది ఒక స్వీట్ మెమొరీ కదా, అందుకే క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను. మా తాత చాలా స్వీట్ అనమాట. మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఈమె మా అమ్మమ్మ ఎప్పుడు ఏడిపిస్తుంటాను. ఈ అమ్మమ్మని ముస్లి అంటాను, ఇంకొక హైదరాబాద్ అమ్మమ్మని ముస్లి అంటాను. ఈ అమ్మమ్మ ఏమన్నది కానీ హైదరాబాద్ అమ్మమ్మనే నన్ను మాత్రం అంటావా అందరినీ అంటుంది, కాబట్టి అందరినీ స్టార్ట్ చేసింది హైదరాబాద్ అమ్మమ్మ నుంచే. హాయ్ గైజ్, ముందు చూ యాక్చువల్లీ గుంటకల్కి వచ్చినాము. గుంటకల్లో 2 hours నుంచి బయలుదేరాలి, కానీ ఆంటీ మమ్మీకి ఆల్రెడీ కొంచెం ప్రిపేర్ అయినది, ఆంటీ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. కాబట్టి మా ఆంటీని ప్రిపేర్ చేసి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ టైం కదా విను కార్ డ్రైవ్ మన నిద్ర ఇట్లా, ఇది ఓవర్ యాక్టింగ్ అనమాట, అర్థం చేసుకోండి. ఇది
మా ఆంటీ వీడియో చూస్తుందని తెలుసు కాబట్టి ఎక్కువ ఇది చేస్తలేదు. మేము ఎక్కడికి పోతున్నాం? I'm driving. I don't know where you're going. నువ్వు రితేష్ కాదు, నువ్వు విన్ను. I'm seeing Ritesh and Jiva in this video. No way, రితేష జీవ మిస్ I really miss them. మా చిన్నప్పటి మెమొరీస్, మా చిన్నప్పటి షాపింగ్ మాల్స్, చిన్నప్పుడు మా చిటిపిని తీసుకొస్తూ నేను షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఆల్ దిస్. ఇక్కడంతా మమ్మీ డాడీ వెనకాల పోయేసింది. అది నామదార్ శోభ ముందు వస్తుంది. సో ఇవన్నీ చిన్నప్పుడు ఇలా పొట్టి పొట్టి డ్రెస్సులన్నీ కొనిచ్చేది. ఇక్కడ గంటలు లుక్ లేదు అని మళ్ళీ ఈనత్త షాపులు చంపుతా ఉన్నింది మమ్మల్ని. సో ఆల్ దీస్ షాప్స్ శోభాగా ఇప్పటికీ మా మమ్మీకి బట్టలు తెచ్చేది ఇదే శోభా నుంచి. ఫ్రీ ప్రమోషన్ శోభా శారీస్కి గుంటకల్. ఫస్ట్ టైం అడ్వెంచర్ రోడ్ కదా. ఫైనలీ వి రీచ్డ్ బళ్ళారి. లీడతో వచ్చింది, ఇవన్నీ పెట్టిపోయింది. తర్వాత ఇది కావాలి నాకు, ఇది కావాలా? ఏంటి పడాలమ్మా? సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము బళ్ళారికి. అండ్ కానీ అక్కడ మాకు ఇంకొక సర్ప్రైజ్ ఏమంటే మా మామకు బాగలేదు, ఇందాక పడుకున్నారు చూసారు కదా. సో దానికోసమే ఇంకా కొంచెం మేము కూడా ఏం మాట్లాడలేకపోయినాము. వెళ్ళిన వెంటనే ఎగ్జైట్ అయినాము, కానీ తర్వాత మామకు బాగాలేదన్నాక బాధ అయింది. దానికి అక్కడ ఇంకెక్కువ వీడియో తీయలేదు నేను, అదొక్కటే తీసినాను. అప్పుడు తెలియదు కాబట్టి అది వీడియో తీసినాను. ఇంకా తెలిసినాక ఇంకా ఊరికే అయిపోతుంది. అండ్ వాళ్ళందరూ సర్ప్రైజ్ అయినారు, అంతా అయినారు. యాక్చువల్లీ మేము వచ్చేది ప్లాన్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, కానీ గుంటకల్లో డ్రాప్ అవుతున్నాము అనేసి చెప్పి మేము స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఆ టైంలో అస్సలు పంపిరు అని బాగా తెలుసు, ఎందుకంటే అప్పటికే 7 అయింది మేము స్టార్ట్ అయినప్పుడు. ఇంక ఈ టైం అయింది, ఇంకా ఇద్దరినే పంపిర్లే అనేసి వాళ్ళు కూడా ఫిక్స్ అయినారంట ఇంకా రాము అని. కానీ దేవర్ హ్యాపీ అట్ ద సేమ్ టైం మేము కూడా చాలా హ్యాపీ అయినా. మేము వెళ్ళినండి ఇంకా అత్త ఒడియాలు ఎంచుతాము. ಅಲ್ಲ ಒಂದು ನಿಮಿಷ ಕೇಳಿಸ್ಕೊ. ಅಲ್ಲ ಕೇಳಿಸ್ಕೊ. ಈಗ ನಾನು ಲಿನತ್ತಾಗ ಏನಂದೆ ಗೊತ್ತಾ, ನನಗೆ ಅವ್ರ ಎಕ್ಸ್ಪ್ರೆಷನ್ ಬೇಕು, ಫಸ್ಟ್ ಸರ್ಪ್ರೈಸ್ ಮಾಡೋಣ ಅವ್ರನ್ನ ಕರಿ ಅಂತ ಕೇಳಿದೆ. ಈಗ ನಾನು ಕೇಳಿದೆ అసలు నీ ఎడ్విన్ మా తమ్ముడు అనమాట. సో తను కూడా సడన్గా వచ్చి చూసి నాకు ఒక్క మాట చెప్పలేదు, ఎప్పుడు వచ్చినారు ఏమి వచ్చే మునుపు కూడా నాకు చెప్పలేదు, అట్లా ఇట్లా అని నాతో విన్నుతో ఇది చేస్తున్నాడు. నేను అప్పుడు చెప్తా ఉన్నాను, అదే లేదురా మేము సర్ప్రైజ్ వచ్చాక వచ్చినాము అట్లా ఇట్లా అని. అండ్ ఇక్కడ అక్క తమ్ముడు చెల్లెలు
వీళ్ళు ముగ్గురిది నెవర్ ఎండింగ్. దాంట్లో అక్క తమ్ముడు అంటూ షారూన్ మళ్ళీ విన్ను అంటూ నెక్స్ట్ లెవెల్ బాండింగ్. నజర్నాలగే అంటాను నేను మాత్రం. నిజంగా చాలా మంచి బాండింగ్ వాళ్ళిద్దరిది. ఏం గుసగుసగసగసగస రాత్రి పగలు గుసగుసానే అంటారు. ఇంకా నేను సియానా ఒకతర నాకు అన్నీ చెప్తుంటుంది, అక్క ఇది చేసుకో అది చేసుకో అనేసి అని అట్లా అనమాట సియానాతో. ఇంకా అంతా అయిపోయినాక ఇంకా మామ కొంచెం ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చినామా, మామ పడుకున్నాక మేము కజిన్స్ కలిసినాకైతే మేము ఊరికే ఉండం కదా. అక్కడ యాక్చువల్లీ చాలా మాట్లాడినాము, కానీ సాంగ్స్ ఉన్నాయి కాకపోతే కాపీరైట్స్ ప్రాబ్లం అవుతుందని నేను అది వాయిస్ ఓవర్ ఇయల్స్ వస్తుంది. లేదంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు, మీరు కూడా ఫుల్ మజా చేస్తాము. ఇంకా అత్త వద్దు అంటే కూడా అత్త అని మా అత్తని ఏడిపించుకుంటా రిక్వెస్ట్ చేసుకుంటా ఇంకా బయటికి పోవాలా అనేసి అని ఇంకా స్టార్ట్ అయినాము. ఇంకా నైట్ టైమ్స్ అప్పటికే నైట్ 2 o'clock అనుకుంటాను. సో అప్పటికి ఏం దొరకట్లేదు, కానీ రంజాన్ టైం కాబట్టి అది ఒక్కటే కొంచెం హోప్స్ ఉన్నింది అట్లీస్ట్ ఐస్ క్రీమ్, ఎందుకంటే డిన్నర్ అయిపోయింది. ఇంకా అందరూ కజిన్స్ కలిసినాం కాబట్టి ఐస్ క్రీమ్స్ అన్నా తెచ్చుకుందాము అనేసి అని ఇంకా నేను, షారు, సియానా, అత్త, విన్ను, ఇంకా ఎడ్విన్, మేము 6 మెంబర్స్ పోయినాము. ఎక్కడా దొరకలేదు బళ్ళారంతా. కానీ ఒక రంజాన్ డే కాబట్టి కాల్ బజార్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ మాత్రం ఉంటుంది అని ఒక మెడికల్ స్టోర్ అతను చెప్తే ఇంకా అక్కడికి స్టార్ట్ అయినామన్నమాట. సో లిటరలీ ట్రిప్ ఎంజాయ్ చేసినాము. దీనికి బిఫోర్ ట్రిప్ కూడా బాగా ఎంజాయ్ చేసినాము, కానీ అది నా మిస్టేక్ వల్ల వీడియోస్ అన్నీ పోయేసినాయి. అందుకే సార్ జాగ్రత్త. సో హాయ్ గాయ్స్, అండ్ we are in Kaul Bazaar, Ballari. And it's Ramzan season, it's Ramzan today. And this is how crowded. Usually Ballari is never crowded at this time of the night, but it's really crowded right now. You can see that everything, there are like lights everywhere. It's like 7 p.m. out here. They're taking ice cream. We have ice creams here. Ice cream తీసుకుంటున్నారు ఇక్కడ. And we have so many types of cakes over here. ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నారు వీళ్ళు. And we are coming here to the hotel Zaika here for Halim. ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది. సో 3 flavors ని కంబైన్ మిక్స్ చేసేస్తున్నాం, బటర్ స్కాచ్, బ్లాక్ కరెంట్ అండ్ చాక్లెట్. అండ్ హియర్ ఇస్ రంజిత్ అక్క అండ్ షారోన్ అక్క అండ్ వినన్న. No offense, all the 3 annas and Dinata. చూడండి, మిక్స్డ్ కప్, చాక్లెట్, బటర్ స్కాచ్ అండ్ బ్లాక్ కరెంట్. ఇక్కడ రంజిత్ అక్క, షీఈస్ మిక్సింగ్ ద ఫ్లేవర్స్, మిక్స్ ఆఫ్ బ్లాక్ కరెంట్ అండ్ బటర్ స్కాచ్. ఓకే చలో. అండ్ ఇక్కడ ఇప్పుడు మిక్సింగ్ జరుగుతుంది రంజిత్ అక్కగా. దిస్ ఇస్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ మిక్సింగ్. నెక్స్ట్ బటర్ స్కాచ్, యా బటర్ స్కాచ్ అండ్ మిక్సింగ్. బ్లాక్ కరెంట్. వెయిట్, ఐ లీడ్ దట్ అండ్ దెన్ యూ పుట్ మీ బ్లాక్ కరెంట్. ఉత్తనాయి ఇది లినతకేసి సియానా దీంట్లోకి ఇద్దాం, బ్లాక్ కరెంట్ వేసి ఆ వీడియో అయిపోతుంది. వీడియో కోసం బలి ఆగమా. Special ingredient in the black currant is this tutti frutti that you can see, the berries. Yeah. మీ అందరికి ఇంగ్లీష్ కుక్క కొరికింది ఒకసారి చెప్పరా? Okay, ఇప్పుడు తెలుగు కుక్కతో కొరికించుకున్నానండి మీరు చూసేది. ఇట్లా పర్సన్ చెప్తున్నాను. ఇది yellow. ఈయనతో బటర్ స్కాచ్ ఫ్యాన్, సో ఈయనతో మీ సేమ్. హైదరాబాద్ ఎక్కడైనా, హైదరాబాద్ బెంగళూరు ఎక్కడైనా అందరూ పెడతారు. ఏం కావాలి మీకు, ఏం కావాలి, నన్ను ఇట్లా స్కిప్ చేసిపోతాను. సో బటర్ స్కాచ్, చాక్లెట్ అండ్ బ్లాక్ కరెంట్ తింటున్నాము. అండ్ రంజీ అక్క, ఏ గడ్డ ఫ్రమ్ షారూన్ అండ్ ఓకే, మేడ్ బై Sharon and Ranjita / Ranja, and sponsored by Vinay, coach, the coach, Mr. Vinay the coach. బా ఏం నా
అందరు చూడండి మీ మక్కలు చూపించండి. ఏ విను రకరకాల నాకు డిఫరెంట్ ఫ్లేవర్స్ వినయ్ ముమ్స్ టేస్ట్ చేపిస్తున్నారు. Actually, see that? ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నా నాది ఒకటే ఫ్లేవర్. దట్ ఈస్ కర్ర ఐస్ క్రీమ్. కాఫీ కలర్ నేను తెలుగున్నాను కాబట్టి ఐస్ క్రీమ్ అని అనుకుంటున్నాను. హార్ట్ ఇచ్చిగా కాలేజ్ ఇది కూడా తెలుగు, ఇది కూడా తెలుగు కాబట్టి ఐస్ క్రీమ్ గడ్డలు ఇష్టం లేదు. గిన్నెలే కాదు గిన్నెలేకన్. ఇంత వీడియో రా ఎందుకు పెట్టినారంటే యాక్చువల్లీ ఇవన్నీ మెమొరీస్ కదా, అందుకోసమే చాలా రా పెట్టినాను. అండ్ ఎడిట్ కూడా చాలా ఎడిట్ చేసినాను. ఇంకా ఎడిట్ చేసే మనసు కూడా రాలేదు. అన్నీ ఉంటే బాగుంటాయని అనుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, మర్చిపోకున్నట్లే మీరు అందరూ ఏం చేయాలనేసి అని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ హోప్ ఈసారి మర్చిపోరు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Take care. Have a nice day. Bye.